నమస్తే. మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వ. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టండి. ఈరోజు మనము టీసీజీఎస్ 1694 వేరుశెనగ రకాన్ని దాదాపు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు పరిచయం చేసిన నూరుల్ అన్న దగ్గరికి అయితే వచ్చామండి. అంటే ఈ రకం వచ్చేసి టీసీజీఎస్ 1694 విశిష్టాన్ని వేరుశెనగ రకాన్ని తిరుపతి శాస్త్రవేత్తలు అయితే డెవలప్ చేసి అన్నగారికి మినీ కిట్ రూపంలో అయితే అందించారు. అన్న వచ్చేసి దాదాపు ప్రతి ఏటా 20 ఎకరాల వరకు ఈ వేరుశెనగ రకాన్ని సాగు చేస్తూ చాలామంది రైతులకైతే విత్తన రూపంలో అయితే అందించారు. అయితే ఇప్పుడు ఎర్లీ ఖరీఫ్ అయితే అన్నగారు అయితే వేశారు. ఆ ఎర్లీ ఖరీఫ్ వల్ల ఎంతవరకు దిగుబడి వచ్చింది? చాలామంది ఎర్లీ ఖరీఫ్ విత్తనాలు విత్తుకుంటే అంతగా దిగుబడి రాదు అంటుంటారు. అయితే అన్నగారు సంవత్సరం అంతా జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి సంవత్సరము ప్రతి నెల అయితే సాగు చేస్తుంటారు. ఇప్పుడు ఎర్లీ ఖరీఫ్ అయితే సాగు చేశారు. ఇది ఏ నెలలో వేశారు? ఎంతవరకు దిగుబడి వచ్చింది? ఎంత విత్తనం విత్తుకున్నారు? అనేది అయితే మొత్తం వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు మనమున్న అడ్రస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా అండి. అన్నమయ్య జిల్లా గాలివీడు దగ్గర వెలిగిల్లు విలేజ్లో నూరుల్ అన్నగారు ప్రతి ఏటా 20 ఎకరాలు సాగు చేస్తుంటారు. అన్నగారి కాడికి తెలుసుకుందాము ఇవి సాగు విధానం ఏ విధంగా చేసుకున్నారు అనేది. నమస్తే అన్న. నమస్తే. చెప్పన్నా, మీరు ప్రతి ఏటా అయితే అందరికీ మీకు వేరుశెనగ రైతులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మీ గురించి అయితే. దాదాపు 4 ఏళ్ల నుంచి మీరు సాగు చేస్తూ సాటి రైతులకు అయితే అందిస్తున్నారు. ఇప్పుడు ఎర్లీ ఖరీఫ్ అయితే సాగు చేసామన్నారు టీసీజీఎస్ 1694 రకాన్ని. ఇది ఏ విధంగా దిగుబడి వచ్చింది? ఎన్ని విత్తనాలు విత్తుకున్నారు? వీటికి ఏమన్నా వ్యాధులు ఏమన్నా అనిపించాయా? ఒకసారి వివరించండి. మా ఎర్లీ ఖరీఫ్ అంటే మా రాయలసీమ ప్రాంతంలో మా కదిరి రాయచూట ఏరియాలో వచ్చి అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ లాస్ట్ నుంచి అక్టోబర్ 15 నుంచి స్టార్ట్ చేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా వచ్చి వేసుకుంటారు అనమాట. ఇది వేరుశెనగ పంట వేసవికాలం వేసేది. నేను కొంచెం డిఫరెంట్గా వచ్చి ఈసారి సెప్టెంబర్కి చూస్తామని చెప్పి సెప్టెంబర్ 20కి వేయడం జరిగింది. కానీ ఆ టైంలో వాస్తవంగా వచ్చి ఒక్కొక్కసారి వచ్చి తుఫాన్లు ఉంటాయి. ఈసారి తుఫాన్లు ఏమేమి పెద్ద ఎఫెక్ట్ వర్షాలు తక్కువ ఉన్నాయని చెప్పి వేస్తామని చెప్పేసి వేసినాను. సెప్టెంబర్ 20కి వేసినాను. ఇప్పుడు హార్వెస్టింగ్ రేపు నుంచి హార్వెస్టింగ్ మొదలవుతుంది. ఇంకా తెగుళ్ళు అంటారా, ఇంకా మీకు అట్లా ముందు పొలం ఉంది, వీడియో చూస్తున్నారు. తెగుళ్ళు అయితే ఏం రాలేదు. ఈ రకానికి అయితే 1694 తెగులకు మొవకుళ్ళు అప్పటి నుంచి వచ్చి వేరే మచ్చ తెగులు అయితే పూర్తి చలికాలమే వచ్చింది. ఇప్పుడు మచ్చ చెట్టు ఆకుపచ్చ కలర్ ఉన్నాయి. ఈ లాస్ట్ ఎదుగుదల గానీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. చలికాలం కొద్దిగా హైట్ వచ్చింది అన్న, వస్తుంది. దిగుబడి విషయంలో వచ్చేసి దిగుబడి వస్తుంది. నాకు 14 క్వింటాలు ఆ మధ్య రావచ్చు ఎర్లీ ఖరీఫ్ వేసుకుంది. మామూలుగా వచ్చి 16 అట్లా వస్తుంది. ఎర్లీ ఖరీఫ్ బట్టి కొద్దిగా చలికాలం ఉండబట్టి 14 ఆవరేజ్ 14 క్వింటాల దాకా రావచ్చు. 14 క్వింటాలు వస్తుంది. కానీ కాయలు కూడా చలికాలం ఉండబట్టి కాయ సైజు కూడా వచ్చింది. కొంచెం గట్టిగా వచ్చింది. కాయ సైజు వచ్చింది, బాగుంది. కానీ ఈ సెప్టెంబర్ ఎప్పుడు వేయలేదు. ఈసారి సెప్టెంబర్ అనేది. ఇంకోటి ఆగస్టు నెలలో ముందుగానే మనం వీడియో తీసినప్పుడు మీరు చెప్పారు ఆగస్టులో వేస్తాం అనుకున్నాను. ఆగస్టులో వచ్చి కొంచెము వర్షాలతో కొంచెం ఇదిగా వచ్చి పూర్తి బెట్ట వచ్చింది కదా, ఆగస్టులో వేయలేకపోయినాను. సెప్టెంబర్లో వీలు పడింది వేయడానికి. జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల మేమైతే సాగు చేసి ఒక ఆగస్టు అప్పటి నుంచి ప్రతి ఒక్క నెల కూడా వేస్తుంటాము అన్నారు. కాకపోతే ఇది ఎర్లీ ఖరీఫ్, ఈ చలికాలం కొద్దిగా డౌట్ ఉన్నదని మొన్నగానే చెప్పారు. అవునవును. కాబట్టి నేను చలికాలం కూడా వచ్చి తట్టుకుంటుందని చెప్పేసి వేసినారు. ఎన్ని విత్తనాలు వేసారన్న? నా ఎకరాకి 80 కిలోలు వేసుకున్నాను. సేమ్ ప్రతిసారి ఎట్లాగే వేస్తాము. 70 కిలోలు 70 తీసుకున్నాను. ఈసారి వచ్చి 80 కిలోలు వేసాను. 80 కిలోలు వేసినా కూడా వచ్చి 80 వేసుకోవచ్చు. అంటే సాలా ఇరసాలు 80 కిలోలు. సాగు విధానం ఎట్లా? మామూలుగా సాగు విధానం కదన్నా, వేరుశెనగ వచ్చి మామూలుగా ప్రతి విత్తన శుద్ధి చేసుకునేసి సీజన్లో ఏది చేసుకున్నాం అదే రెగ్యులర్గా కంటిన్యూ చేసుకుంటా పోయినాము. ప్రత్యేకించి ముందే వేసినామని చెప్పి ప్రత్యేకించి ఏం చేయలేదు. ఫర్టిలైజర్ వేయడము సేమ్ ముందు ఎలాగ వేస్తాను అలాగే వేసినాం. ఏమంటే అటు పని ఒక నెల ముందు వేసుకున్నాము. ఒక నెల ముందు వేసుకున్నాము. ఇప్పుడు ఇవి ముందుగా వస్తాయి కదా, మీకు ఎట్లా విత్తనం డిమాండ్ అయితే ఉంటుందా ఇప్పుడు వచ్చే కాయలకి? ఈ టైంలో మేము మార్కెటింగ్ చేస్తే పచ్చికాయ కూడా మార్కెట్లో బాగా వెళ్ళిపోతుంది. ఈ చలికాలం వచ్చి మనము
అవకాశం ఉండి చెన్నై కానీ బెంగళూరు కానీ మనం మార్కెట్ చేసుకుంటే పచ్చికాయ కూడా వెళ్ళిపోతుంది. ఉమ్, కానీ ఇప్పుడు అక్కడ కోస్తా సైడ్ వచ్చి సీజన్ స్టార్ట్ అయింది కదా, ఉమ్. గుంటూరు నెల్లూరు ఆ సైడ్ వచ్చి ఇప్పుడు మొదలు విత్తనాలు పెడతారు, విత్తనాలు విత్తుకునే వేయడం మొదలు పెడతారు ఇప్పుడు ఉమ్, వాళ్ళు. ఏది వరి కోస్తా కోతలు కోస్తా సైడ్ వచ్చి గుంటూరు నెల్లూరు ఆ సైడ్ అంతా వచ్చి ఈ జనవరి వరి నెల కోతలు 15 అయితే నుంచి అయిపోయినాయి వరి ఆల్రెడీ. కోతలు అయిపోయిన తర్వాత వచ్చి వేరుశనగ వేసే వాళ్ళు వచ్చి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి లాస్ట్ వరకు వేస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ. ఫిబ్రవరి లాస్ట్ ఉమ్. వరకు విత్తనాలు వేస్తారు. వేరుశనగకు ఒక టైం అంటూ లేదు, ఒక సీజన్ అంటూ లేదు టైం ఇది. అంటూ లేదు. కాకపోతే ఇంతకుముందు పాత రకాలు పాత సాగు చేసేవాళ్ళు వచ్చేసి ఒక సీజనల్‌గా వేసేవాళ్ళు. ఇప్పుడైతే ఈ కొత్త రకాలు వచ్చినప్పటి నుంచి ఒక టైమింగ్ అయితే లేదు. పాత రకాలు పూర్వం వచ్చి మేము చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దలు ఏం చేస్తున్నారంటే వర్షాభావం కింద వేస్తున్నారు. వాడు జూన్‌లో విత్తనం వేసుకోవాలి. అవును. అవి వర్షాలు బాగా పడుతున్నప్పుడు పండేటివి. హ్మ్. ఇంక ఎక్కడన్నా నీటి అవసరాలు నీటి బోర్లు ఉండే చోట వచ్చి నీటి ఆధారంగా వేసేది వచ్చి హ్మ్. అప్పట్లో మేము చిన్నప్పుడు ఈ స్ప్రింక్లర్స్ అంట, ఈ డ్రిప్ మైక్రో ఇవి లేదా లేవు గదా! అవి. పారగొట్టే పద్ధతి. పారగట్టే పారగొట్టే పద్ధతి ఇసుక నేలల్లో, హ్మ్. రేగడి నేలల్లో అయితే వాళ్ళకి సక్సెస్ అవుతా ఉండే. హ్మ్. మన ఈ రాయలసీమ నెలలొచ్చి ఈ రాళ్ళ ఇరవై నేలలొచ్చి పారగట్టి ఇసుక నుంచి ఊరే పంటే పండదనమాట. పండదు. అంటే అవునులే. భూమి గట్టిగా అయిపోతది భూమి కదా గట్టిగా పారగట్టేది. అయిపోతది. అది అవును. కాక వచ్చి భూములొచ్చి లెవెల్ ఉండవు మా లేవు. ఏరియాలో. హ్మ్. డౌన్ ఉంటది. అప్ అండ్ హ్మ్. డౌన్ ఉంటది. నీళ్లు డౌన్ ఉండే చోట కాస్తాయి, లేని చోట లేదంటే పారగొట్టే పద్ధతి పైనుంచి స్ప్రింక్లర్‌లు వచ్చినాయి కాబట్టి హ్మ్. ఏ సీజన్‌లో అయినా కూడా వేరుశనగ సాగు చేసుకోవచ్చు. స్ప్రింక్లర్‌లు ఇంతకుముందు స్ప్రింక్లర్‌లు, రెయిన్ ట్యూబ్ గాని రెయిన్ వాడినారా? ట్యూబ్ కూడా రెయిన్ ఏసుకోవచ్చన్న. ట్యూబ్ అంతగా సక్సెస్ కాలేదు సగ్ అంటుంటారు. రెయిన్ ట్యూబ్ సక్సెస్ ఎట్లా కాదంటే హ్మ్. అవి కొంచెం దగ్గరేసుకోవాలి. 8 అడుగులకేసుకోవాలి. హ్మ్. ఒక 2 నెలల వరకు వచ్చి 15 అడుగులకి ఒకసారి వచ్చి ఏసుకొని కవర్ అయితది. హ్మ్. చెట్లు ఒక 2 నెలలు అయిన తర్వాత హైట్ అవుతాయి. ఆకులు తగిలి నీళ్ళు అక్కడే పడతాయి. హ్మ్. 15 అడుగులు ఏసుకుంటే 2 జాయింట్ అయ్యే చోట వచ్చి గ్యాప్ వచ్చేస్తాయి. డెవలప్‌మెంట్ ఉండదు. హ్మ్. మేము 8 అడుగులు ఒక చోట చేసుకున్నాం అనుకోండి. టూప్ మార్చి టూప్ వచ్చి వదులుకుంటూ పోతే ఒక్క హ్మ్. తడి ఇది వదిలినాము. రెండో తడికొచ్చి ఇది లాక్ చేసి దానికి వదులుకోవడం అనమాట అట్లా. అటైతే అన్నీ యూనిఫార్మ్‌గా వస్తా ఉంటుంది. అంటే 15 అడుగులు గాకుండా 8 అడుగులు 8 అడుగులు వేసుకుంటే వేసుకొని 8 అడుగులు కొంచెము వేసుకుంటే ప్రెషర్ పెంచుకుంటే కొంచెము బాగా 15 అడుగులు వేసుకుంటే 2 కలుసుకుండే చోటొచ్చి చెట్లు లేతగున్నప్పుడు కలుసుకుంటాయి. హ్మ్. చెట్లు పెద్దగయిన తర్వాత ఈ ఆకులకు తగిలి నీళ్ళు అక్కడే పడతాయి. 15 2 కలుసుకునే చోట వాటర్ పడవు సరిగ్గా. హ్మ్. ఆ డెవలప్‌మెంట్ ఆగిపోతది. అవును. కరెక్ట్ మేము 8 అడుగులు వేసుకుంటే మధ్యలో ఒకటొస్తుంది. హ్మ్. దాని ద్వారా వచ్చి హ్మ్. 1, 2 తళ్ళు ఇచ్చుకున్నాం అనుకోండి హ్మ్. కవర్ అయిపోతది. అవును. మనకి స్ప్రింక్లర్‌లకి అలవాటు పడినాం కాబట్టి స్ప్రింక్లర్‌లే బెటర్ అనిపించింది మాకు. స్ప్రింక్లర్‌లే కొంతమంది బెటర్. ఏ విధానానికి అక్కడ. ఏ ఇంకా విధానం. డ్రిప్ అయితే ఇంకా బెటర్. హ్మ్. బె అయితే మొత్తంగా ఇప్పుడు ఎన్ని క్వింటాల వరకు దిగుబడి వస్తుందన్న? ఈ నా 1694 విశిష్ట 1694 వచ్చి వేరుశెనగ విశిష్ట రకం. హ్మ్. పోయిన సంవత్సరం వచ్చి నేను అక్టోబర్‌లో ఏసింటే నాకు హ్మ్. 19.5 క్వింటాల్ వచ్చింది. హ్మ్. 19 క్వింటాలు. మీరు దాదాపు 4 ఏళ్ల నుంచి సాగు 4 ఏళ్ల నుంచి నేను 2019 నుంచి ఉండాలి నా దగ్గర ఈ 19 వెరైటీస్. నుంచి ఇదే 5 రకము ఇదే రకం ఏస్తున్నారు. వేస్తున్నాము. ఆ! ఇది చేస్తున్నాము. హ్మ్. హైయెస్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో ఏసినది ఇప్పుడొచ్చినింది. హ్మ్. మొన్న ఏప్రిల్ నెలలో ఏసుకున్నాను. ఏప్రిల్ నెల. ఏప్రిల్ హ్మ్. ఏసుకుంటే 16 క్వింటాల్‌లోకి వచ్చింది. హ్మ్. 16, 17. ఇంక మిగతా వెరైటీలు పోల్చుకుంటే ఇదే బెటర్ అనిపించింది. ఇప్పుడు ఎన్ని రోజుల్లో హార్వెస్టింగ్ అయితే అన్న? ఒక 3, 4 రోజులు అయిపోతది. 3, 4 రోజులు. 115 రోజులు అయింది. ఎన్ని ఎకరాలు హార్వెస్ట్ అయితుంది? 5 ఎకరాలు అవుతుంది. 5 ఎకరాలు. 5 ఎకరాల హార్వెస్టింగ్ హ్మ్. అవుతుంది. మళ్ళీ రేపు నెలలో వచ్చి వీటికంటే ఒక నెల వెనకొచ్చి రెగ్యులర్‌గా ఏసుకునే సీజన్ వచ్చి హ్మ్. మళ్ళీ ఏసుకుంటూ పోయినాం. మొత్తం 22 ఎకరాలు పడింది. అదే ప్రతి సంవత్సరం 20 ఎకరాలేమో ఆ! మీరేస్తుంటారు కదా! ఈసారి ఇంకా కొంచెం అంటే గిర్నారు హ్మ్. కొద్దిగా ఎక్స్‌ట్రా ఏసుకున్నాను. గిర్నార్ ఒకటి, గిర్నార్ ఇంగా ఏసుకొని టీజీ 73 వచ్చి అది ఒక ఎకరా టాక్ అది పెంచుకున్నాం. 73 ట్యాక్స్ ఒకటి 73 3 రకాలేశారు. 3 రకాలు అవి ఏసుకున్నాము. గాని మనం చూసామా? అవి హ్మ్. ఇక్కడే పక్కన పొలంలో ఉన్నాయి చెట్లు పక్కన గూడా. అవి పొలంలో. ఇంకా ఓ 2 నెలలు పడతది 2 టైమింగ్. నెలలు 2 పడతదా? నెలలు పడతది. హ్మ్. ఈ రకానికైతే హ్మ్. పర్వాలేదు. సెప్టెంబర్‌లో ఏసుకున్న దానికి వచ్చి హ్మ్. పర్వాలేదనిపించింది. ఇప్పుడు పర్వాలేదు. పచ్చికాయ మార్కెటింగ్ చేసుకుంటే నాకు ఈజీగా సులువుగా వచ్చి ఇప్పుడు మార్కెట్‌లో వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. మార్కెట్‌లో వెళ్ళిపోయింది. పచ్చికాయ అంటే మనకి ఇక్కడే వచ్చి తీసుకుపోతారా? ఇక్కడే కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. హ్మ్. లేదండి ఇంక మన పల్లెటూరు గదా! మేము టౌన్‌కి తీసుకెళ్ళిపోతే మనకి ఏ ఇబ్బంది లేకుండా వచ్చి అన్నీ ఒకటే రోజు అయిపోతాయి. హ్మ్. బెంగుళూరు గాని, చెన్నై గాని తీసుకున్నాను. ఓకే. చెన్నై గూడా పంటకు బాగుండింది. పండగ తర్వాత మార్కెట్ తగ్గొచ్చు. మార్కెట్ కనుక్కొని వీలు పడితే హ్మ్. పచ్చికాయకి చెన్నై గాని, బెంగుళూరు గాని బెంగుళూరు గాని పంపించేస్తాం. ఓకే అన్న. సంతోషం అన్న. హ్మ్. అయితే ఇప్పుడు ఇంకొక 10 రోజుల్లో మీ దగ్గర విత్తనం రెడీ అయితే ఉంటది. 10 నుంచి విత్తనం ఇప్పుడు గూడా ఉంది. ఇప్పుడు గాని ఉన్నది ఇప్పుడు గదా! గూడా ఉంది విత్తనం. అవునవును. కరెక్ట్. విత్తనం లేని మీరు టైం అంటూ ఏమంటే లేదు ఆ! నా దగ్గర. అదే ఆ! కరెక్ట్. ఏమంటే సంవత్సరం అంతా అన్నగారైతే ఈ రకాలు సాగు చేస్తుంటారు. 20-25 ఎకరాల వరకు. అన్నగారి దగ్గర ఇప్పుడు కావాలన్నా ఈ రకాలే కాకుండా గిర్నార్ 4 గాని, ఈ 3, 4 రకాలైతే విత్తనాలైతే అందుబాటులో అయితే ఉంటాయండి. ఎవరికన్నా కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్, అడ్రెస్ అయితే నేను టైటిల్‌లో స్క్రీన్ మీద అయితే పెడతాను. మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సరే.